గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఓవేరియన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి వెటర్నరీ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఓవేరియన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీకి దారి తీసే కాజెస్ అడుగుతారు కదండి అందరూ. దాంట్లో ఏంటి అంటే కపుల్స్లో లేడీలో ప్రాబ్లం ఉండొచ్చు లేదా మెన్లో ప్రాబ్లం ఉండొచ్చు. కొన్ని కేసెస్లో ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అదే హస్బెండ్స్లో ప్రాబ్లం ఉంది అంటే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. కొంతమందిలో ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, కపుల్లో హస్బెండ్ అండ్ వైఫ్లో. దీంట్లో కంబైన్డ్ ఫ్యాక్టర్ అంటాం. అండ్ వెరీ ఫ్యూ % ఆఫ్ కేసెస్, లైక్ లెస్ దెన్ 10% కేసెస్లో ఎక్కడ ప్రాబ్లం అన్నది ఉండకపోవచ్చు. ఈ ఫీమేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో ఫర్దర్గా ఇంకా సబ్ క్లాసిఫై చేయొచ్చు. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉండొచ్చు, గర్భసంచిలోనా, ట్యూబ్స్లోనా లేదా అండాశయాల్లోనా. ఒవేరియన్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ అండాశయాల్లో ప్రాబ్లం వల్ల కపుల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎదురవుతుంది అంటే దాన్ని ఒవేరియన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఈ ఒవేరియన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ రీజన్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. అంటే వి డివైడ్ 100 కేసెస్లో మాకు నియర్లీ 40-45% కేసెస్లో ఓవరీస్లోనే ఏదో ఇష్యూ ఉండడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చూస్తుంటారు. నా రిమైనింగ్ 30-40%లో ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మిగిలిన కొన్ని కేసెస్లో రేర్గా యూట్రస్లో ప్రాబ్లం వల్ల కూడా ఈ ఇష్యూ ఉంటుంది. ఓవరీస్లో ఈ ఒవేరియన్ ఫ్యాక్టర్ ఏమేం రీజన్స్ అయి ఉండొచ్చు ఇన్ఫర్టిలిటీకి అంటే మెయిన్లీ ఇట్ ఇస్ పీసీఓడి ప్రాబ్లం. ఎంతో మంది బాధపడుతున్నది. మ్యాక్సిమం ఇన్సిడెన్స్ 10% ఉంది ప్రెసెంట్ డే వరల్డ్లో. అంటే ఎవ్రీ 10 గర్ల్స్లో 1 గర్ల్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి, ఈ నీటి బుడగల సమస్యతో. ఇక్కడ ఏం జరుగుతుందంటే అండాశయాల్లో గుడ్ల సంఖ్య చాలా ఉంటాయి, రిజర్వ్ చాలా బాగుంటుంది లేడీస్లో. బట్ ఉన్న రిజర్వ్లో వాళ్ళకి ఏ ఒక్క ఎగ్ కూడా ప్రతి మంత్ పెరగడానికి కష్టంగా ఉంటుంది అనమాట. డామినెంట్ ఫాలికల్ అంటాం. ఎగ్ గ్రోత్ అయ్యి రిలీజ్ అవ్వడం జరగదు. ఈ రీజన్ వల్ల వాళ్ళకి పీరియడ్స్ మంత్గా రాకుండా 3 మంత్స్కి ఒకసారి రావడం, 4 మంత్స్కి ఒకసారి రావడం, లేదా అస్సలు రావట్లేదు అని వచ్చి టాబ్లెట్స్ తీసుకొని విత్డ్రాల్లోనే బ్లీడింగ్ రావడం జరుగుతుంటుంది. దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. నో సెకండ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఎగ్ నంబర్స్ ఎలా ఉంటాయి అన్నది. ఏజ్, ప్రతి లేడీ కూడా పుట్టినప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాము. ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నంబర్స్ చనిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ వస్తాయి అనమాట. అలా 35 ఇయర్స్ క్రాస్ అయినప్పుడు లేడీ ఈ డిక్లైన్ ఇన్ ఎగ్స్ అనేది ఇంకా కూడా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది ఈ ఏజ్ నుంచి. ఈ ఎగ్స్ టైం కన్నా ముందే తగ్గిపోయాయి అనుకోండి, అంటే లెస్ దెన్ 30 ఉంది లేడీ ఏజ్, కానీ ఎగ్ నంబర్స్ ఏమో ఆల్మోస్ట్ 35+ లేదా 40 year old లేడీలో ఉన్నట్టు ఎగ్స్ నంబర్స్ కనపడుతున్నాయి. ఇలాంటి లేడీస్ని ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. టైం కంటే ముందే ఎగ్ నంబర్స్ బాగా తగ్గిపోవడం. రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఎందుకు ఇలా అవుతున్నాయి అని కూడా అడుగుతారనమాట ఇలాంటి కపుల్స్. వీళ్ళకి ఏంటి రీజన్స్ అనేది మనం పిన్ పాయింట్ చేయలేం మెజారిటీ ఆఫ్ కేసెస్లో. బట్ మోస్ట్ కేసెస్ ఏముంటుందంటే జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అంటాం, క్రోమోజోమ్స్ జన్యుపరంగా ఏదో ఒక అబ్నార్మాలిటీ వల్ల ఈ విషయం ఇలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ అవుతుండొచ్చు. ఇవి కాకుండా కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, డయాబెటీస్ లేదా సమ్ హార్మోనల్ ఇష్యూస్, వాటి వల్ల కూడా ఈ ఇష్యూస్ రావచ్చు. ఎస్ డాక్టర్, అయితే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి అంటారా దీనికి? ఈ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీలో అండి వాళ్ళకు మెయిన్గా వెరీ ఇన్ ద ఫేస్ కనపడేది ఏంటి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీ. అప్పటి వరకు కరెక్ట్గా 28-30 days వరకు సైకిల్స్ అయ్యే వాళ్ళలో ఆల్ ఆఫ్ అ సడన్ సైకిల్స్ షార్ట్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. 25 daysకే రావడం లేదా 22 daysకే రావడం అన్యూజువల్ అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఒక మంత్లోనే ట్వైస్ మెన్స్ట్రువల్ సైకిల్స్ రావడం, ఇది వన్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ అండ్ చాలా మందిలో చూస్తామన్నమాట ఈ సిమ్టమ్. ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఎక్కడ చిన్నగా స్టార్ట్ అయితే తెలియకపోవచ్చు ఇమీడియట్గా. బాగా ఎగ్ నంబర్స్ తగ్గిపోయాయి అన్నప్పుడు బాడీలో వెజైనాలో డ్రైనెస్, ఇచ్చింగ్, రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు ఆ వెజైనా డ్రైనెస్ వల్ల ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ కంప్లైంట్స్ ఉండడం, ఇవన్నీ ఎక్స్ట్రాగా స్టార్ట్ అవుతాయి. ఏమున్నా కూడా టు లేబుల్ ఒక లేడీకి ఈ ప్రాబ్లం ఉంది అని లేబుల్ చేయడానికి మాకు కొన్ని క్రైటీరియా ఉంటాయి. అదేంటి అంటే FSH అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ లేడీకి ఒక 4 weeks అపార్ట్ ఈ బ్లడ్ టెస్ట్ని 2 times రిపీట్ చేస్తే 2 సార్లు కూడా 25 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ కంటే ఎక్కువ వస్తే అప్పుడే వీ కెన్ టెల్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అని. డాక్టర్, ఓవేరియన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఒవేరియన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీని మనము క్యారెక్టరైజ్ చేయాలంటే 2 things అండి. ఒకటి స్కాన్,
అది ఒక ఇన్వెస్టిగేషన్. సెకండ్ వచ్చేసి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఏ లేడీకైనా ఒక కపుల్ మాకు ఓపీడీలో వాకిన్ అయినప్పుడు ఇమీడియట్గా ఒక స్కాన్ అయితే ఖచ్చితంగా వీ వాంట్ టు సీ. స్కాన్లో మనకి ఏం కనపడతాయంటే గర్భసంచి కనపడుతుంది అండ్ రెండు వైపులా అండాశయాలు కనపడతాయి. సో గర్భసంచి ఎలా ఉంది, గోడల్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్, స్వెల్లింగ్స్, ఏమైనా మాసెస్ ఉన్నాయా, ఓవరీస్లో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటాం. ఎగ్ నంబర్స్ అంటే ఫాలికల్స్ అంటాము. ఈ ఫాలికల్స్, ప్రతి ఫాలికల్ అన్నది ఒక బ్యాగ్, ఆ బ్యాగ్ లోపల ఎగ్ ఉంటుందన్నమాట. ఎవ్రీ మంత్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ రైట్ ఓవరీలో లెఫ్ట్ ఓవరీలో కనపడతాయి. కౌంట్ చేసుకుంటాం, రైట్ ఓవరీలో ఎన్ని కనపడుతున్నాయి, లెఫ్ట్ ఓవరీలో ఎన్ని కనపడుతున్నాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్కాన్ రెండు వైపులా కనపడిన ఫాలికల్స్ మనము యాడ్ చేసి చూసుకుంటే అట్లీస్ట్ 9 అబవ్ ఉంటే తనకు ఉన్న రిజర్వ్ బాగుంది అన్నట్టు. ఎప్పుడైతే ఈ రెండు సైడ్స్ కూడా ఫాలికల్స్ కలిపి <7 వస్తుంది, ఆర్ సమ్టైమ్స్ కొంతమందిలో <5 వస్తుంది అనుకోండి, ఇది ఒక ఇండికేషన్ దట్ మేబీ తన హార్మోన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి, ఎందుకంటే ఫాలికల్స్ లేదా ఎగ్ నంబర్స్ తగ్గిపోతున్నాయేమో అని. ఇవి కాకుండా వేరే అదర్ ప్రాబ్లమ్స్ కూడా చూడొచ్చు ఓవరీలో. ఎగ్ నంబర్స్ అనే కాదు, కొంతమందికి సిస్ట్స్ ఉంటాయి. అవి సింపుల్ సిస్టా, ఏదైనా కాంప్లెక్స్ సిస్టా, ఆ సిస్ట్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా, టాబ్లెట్స్తో తగ్గుతాయా. దెర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ సిస్ట్. సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, కాంప్లెక్స్ సిస్ట్ ఉండొచ్చు, డర్మాయిడ్ సిస్ట్ ఉండొచ్చు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అని ఉంటాం. ఇట్లా వెరైటీస్ ఆఫ్ సిస్ట్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని సిస్ట్స్ ఆర్ హార్మ్లెస్, అవి బేసిక్ టాబ్లెట్స్ తీసుకుంటే 1-2 monthsలో కొలాప్స్ అయిపోయి కరిగిపోతాయి. బట్ కొన్ని సిస్ట్స్ లైక్ ఐ మెన్షన్ డర్మాయిడ్ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్, ఇటువంటి సిస్ట్స్ యూజువల్గా మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వవు, వాటికి సర్జరీ అవసరం పడవచ్చు ఇన్ సెలెక్టెడ్ కేసెస్. డాక్టర్ కాల్ తీసుకుందాం. రాము గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. అదే మాకు 5 years ఒక పిల్లడు, 3 years పాప ఉంది. ఓకే. అయితే ఈ మంత్స్ అనేది మా భార్యకి 15 days, 10 days, 20 days వస్తున్నాయి మేడం. ఓకే అండి. దానికి మేము చాలా సార్లు ఇక్కడ కర్నూలు దగ్గర నాకు ఇక్కడ కూడా చాలా సార్లు డాక్టర్ దగ్గర రిఫర్ చేస్తే కూడా అక్కడ కూడా ఏదో టాబ్లెట్లు ఇస్తున్నారు, మళ్ళీ 10 రోజులకు మళ్ళీ ఒక 2-3 నెలలకు అట్లా అవుతుంది. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఇలా పీరియడ్స్ ఆల్రెడీ పిల్లల ఫ్యామిలీ అయితే కంప్లీట్ ఉంది. సో మీరు మెయిన్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం గురించి మాట్లాడుతున్నారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లేడీస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతింటుందండి. అంటే ఎక్కడన్నా ఊరికి వెళ్ళాలనుకుంటున్నారు లేదా టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నారు, ప్రతిదీ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది టు ప్లాన్. ఇర్రెగ్యులర్ అవ్వడానికి రీజన్స్ ఏమేమై ఉండొచ్చు అన్నప్పుడు మోస్ట్ బేసిక్ వెరీ కామన్ రీజన్సే స్టార్ట్ అవ్వాలన్నమాట ఎప్పుడు కూడా. ఒకటి ఏంటి అంటే తను వెయిట్లో బాగా ఏమన్నా మార్పు వచ్చిందా ముందుకి ఇప్పటికీ. నెక్స్ట్ థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉందా, ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ కూడా టెస్ట్ చేసుకొని ఇవి రెండు నార్మల్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. వీటిలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందంటే వాటికి టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే 90% కేసెస్లో సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. లేదు అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి స్కాన్లో ఏదన్నా మనకు ముందు లేనిది ఇప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డల్లాగా ఏమన్నా తయారైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదా సమస్యలు ఎదురవుతాయి. అందుకని స్కాన్లో అంతా నీట్గా ఉందా నెక్స్ట్ చూసుకోవాలి. సిస్ట్ లేవు, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ లేవు, ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు లాస్ట్ డయాగ్నోసిస్ ఏమొస్తుందంటే హార్మోనల్ ఇష్యూ. ఈ హార్మోన్ వ్యత్యాసం ఉన్న వాళ్ళకి స్కాన్స్లో లేదా బ్లడ్ టెస్ట్లో ఏది బయటపడదు, అయినా కూడా ఇలాంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్లో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మెడికేషన్స్ ఉంటుంది. ప్రతి మంత్ ఇట్ కెన్ బి ఎంటైర్ 21 daysకి వాడచ్చు, లేదా ఎవ్రీ మంత్ లాస్ట్ 15 days అన్న అట్లా ఒక 3 to 4 months బ్యాక్ టు బ్యాక్ వాడి ఈ టైంలో తను డయట్, ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆఫ్టర్ 3 to 4 months ఇదంతా ప్రాబ్లం రిజాల్వ్ అయ్యి రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సైకిల్స్కి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దేవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ దేవి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా మ్యారేజ్ 2 years అయిందండి. ఓకే. మాకు హాస్పిటల్ ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. మీ వయసు ఎంత అండి ఇద్దరిది? హస్బెండ్? ఓకే. ఎక్కడన్నా చూపించుకున్నారా? చూపించుకున్నాం మేడం. చూపించుకుంటే ఎగ్స్ ఎదగలేదు అన్నారు మేడం. ఓకే. మీకు నెలసరి కరెక్ట్ వస్తుందా అండి? నెలసరి కరెక్ట్ వస్తుందండి. ఓకే. కణాల పరీక్ష కూడా అయిపోయిందా హస్బెండ్ది? అయిపోయింది మేడం. సరే.
ఓకే మా మీరు చూసుకున్న చోట మేబీ ఒక్కసారే సైకిల్ మీరు ట్రై చేశారు అంటే నీటి బుడగల సమస్య లేదు, ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కూడా ఒక గుడ్డు పెరగట్లేదు అంటే ఒక్క సైకిలే అటెంప్ట్ చేసి ఉంటారు కదండి. వీ కెన్ ట్రై వెరైటీస్. ప్రతి ఒక లేడీకి ఎవరికైతే రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయో తనలో కూడా ఒక 80-85% ఆఫ్ ద మంత్స్ మాత్రమే తనకు ఒక ఎగ్ అనేది పెరిగి విడుదలవుతుంది. ఒక 12 మంత్స్లో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళలో కూడా దెర్ కెన్ బి 2-3 మంత్స్ వేర్ ఎగ్ పెరిగి విడుదల కాకపోవచ్చు. దట్ ఈస్ నార్మల్. మీ కేసులో 1 సైకిల్ మీరు మానిటరింగ్ చేసుకున్నారు, రాలేదు, డజంట్ మీన్ వీ హ్యావ్ టు గివ్ అప్. మళ్ళీ మీరు ఇంకొక సైకిల్లో ట్రై చేయండి. ఈసారి లాస్ట్ టైం టాబ్లెట్స్ ఒక్కటే వాడుంటే మాత్రము టాబ్లెట్ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ డోసేజ్ ఏమైనా మార్చడం లేదా ఇంజెక్షన్స్ ఏమైనా యాడ్ ఆన్ చేసి ట్రై చేయడం. పీసీఓడి నీటి బుడగల సమస్యతో బాధపడే వాళ్ళకి కొంతమందికి ఇంజెక్షన్స్ పెట్టినా కూడా మాకు ఎగ్ గ్రోత్ అనేది కనపడదు అనమాట. అప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటైజర్స్ అని మెట్ఫార్మిన్ టాబ్లెట్ లేదా స్టిరాయిడ్ ఫామ్లో ఒక టాబ్లెట్ ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తుంటే కూడా మాకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అది కూడా ట్రై చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఉమా గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఉమా గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఇదిగో మా అమ్మాయికి 2 పాపలే మేడము. ఓకే, అయితే ఏజ్ ప్రకారంగా బాబు పుడతాడా ఎట్లా? ఇప్పుడు 29 ఏండ్లు ఉంది అమ్మాయి. ఓకే, అదేం ఉండదండి. ఇప్పుడు లేడీ నుంచి ఎగ్ విడుదలైతే వాటిల్లో ఏ లోపల క్రోమోజోమ్స్ ఏముంటాయంటే 23X అని ఉంటాయి. ప్రతి ఎగ్లో అదే ఉంటుంది. అదే హస్బెండ్ సైడ్ నుంచి వచ్చే కణాలలో కొన్ని 23X ఉంటాయి, కొన్ని 23Y ఉంటాయి. సో ఏ కణం వచ్చి గుడ్డును కలుస్తుంది అన్న దాన్ని బట్టి మీకు బాయా గర్లా అనేది నిర్ధారిస్తుంది. సో ఒక కణం వచ్చే కణం 23X అయి ఉంటే మాత్రము ఫామ్ అయ్యే ఎంబ్రియో పిండంలో 46XX ఉంటుంది, అది గర్ల్ అవుతుంది. అదే వచ్చే కణం 23Y అయితే అప్పుడు మనకు ఫామ్ అయ్యే పిండం 46XY అని ఉంటుంది, అది బాయ్ అవుతుంది అనమాట. ఇలా మనకు ద సెక్షువల్ ఇంటర్కోర్స్ ఏ టైం ప్లాన్ చేస్తే లేదా ఏ పొజిషన్లో ప్లాన్ చేస్తే అని ఎంతో నెట్లో ఏవేవో ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ మిత్స్ అనమాట, అవి నిజానికి ఫ్యాక్ట్స్ అయితే కాదు. సో బాయా గర్లా అన్నది ఇట్ ఈస్ అ 50-50 ఛాన్స్. 2 గర్ల్స్ ఉన్నారు, మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ అది బాయ్ అవ్వచ్చు గర్ల్ అవ్వచ్చు. ఎవరు కూడా ఈ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ వెళ్తే ఎక్స్ట్రా ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ అ బాయ్ అని అయితే ఎవరు కూడా ఇవ్వలేరండి. ఐవీఎఫ్ లాంటి పద్ధతుల్లో పిండం తయారవుతుంది కదండి, పిండం తయారైనది టెస్ట్ చేసి బాయా గర్లా అని చెప్తారు, కానీ అది ఇండియాలో లీగల్ కాదు. ఓన్లీ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ లీగల్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. షకీల్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా అల్లుడికి 0 కణ్ ఉంది మేడం. ఓకే అండి. అయితే దీనికి ఇది చేస్తే ఐవీఎఫ్ చేస్తే పిల్లలు అవుతారా 100% లేదా? ఓకే అండి, ఫస్ట్ థింగ్ ఇస్ ఐవీఎఫ్లో 100% అని అయితే లేదండి. ఇక్కడనే కాదు విదేశాల్లో కూడా మ్యాక్సిమం ఛాన్సెస్, మ్యాక్సిమం సక్సెస్ ఖచ్చితంగా ఐవీఎఫ్కి ఉంది, కానీ అది 55% అరౌండ్ దేర్ ఉందన్నమాట. నో కమింగ్ టు మీ కేసులో మీ సన్ ఇన్ లాకి కణాలు 0 అని వచ్చాయి అన్నారు, అజూస్పర్మియా అంటాం. ఎప్పుడు కూడా సింగిల్ రిపోర్ట్తో మీరు అది లేబుల్ చేయకూడదు. కనీసం 2 శాంపిల్స్ ఒక 4 వీక్స్ అపార్ట్ చేయించండి. 2 సార్లు కూడా 0 కణాల కౌంట్ వచ్చాయి అంటే కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది, బ్రెయిన్ నుంచి మెదడు నుంచి సిగ్నల్ అందక అవుతుందా, లేదా టెస్టిస్లో ప్రొడక్షన్ అవ్వట్లేదా స్పర్మ్స్, బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా అడ్డంకు వల్ల ఇలా వస్తుందా అన్నది తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఐవీఎఫ్ పద్ధతి వెళ్ళినప్పుడు మీ డాటర్కి ఎగ్స్ తీసిన రోజే మీ సన్ ఇన్ లాకి కూడా అనెస్థీషియా ఇచ్చి టెస్టిస్లో డైరెక్ట్గా నీడిల్ వేసి డైరెక్ట్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ఆరిజిన్ కణాలు రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తారు డాక్టర్స్. దొరికాయే అనుకోండి, దొరికిన కణాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. 5 per high power field లేదా 6 మూవింగ్ స్పర్మ్స్ per high power field ఇలా దొరుకుతాయి. అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయి, లెటర్స్ సే 10 ఎగ్స్ వచ్చాయి, 8 మెచ్యూర్ ఉన్నాయి, వాళ్ళకి సూది వేసినప్పుడు కనీసం ఒక 8 మూవింగ్ స్పర్మ్స్ దొరకగలిగితే తీసి మనం మిక్సీ చేస్తాం. టీసా అన్న రిక్వైర్మెంట్ వచ్చింది అంటేనే మనం ఖచ్చితంగా స్పర్మ్స్ వస్తాయని అయితే చెప్పలేము, బట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు చెప్పచ్చు. బయటకు వచ్చే దారిలో అడ్డంకు వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళలో వెరీ గుడ్ ఛాన్స్ 80-90% కేసెస్లో మాకు స్పర్మ్స్ వస్తున్నాయి. కానీ రిమైనింగ్ ఎక్కడైతే టెస్టిస్ ఫెయిల్ అయిందో, మెదడు నుంచి సిగ్నల్ అందట్లేదో, ఇటువంటి లాటర్ 2 కేసెస్లో మాకు ఓన్లీ 30-40%లోనే రిట్రీవల్ వస్తున్నాయి, ఎక్కడ 0 అయితే లేదు. సో ఖచ్చితంగా మీరు ఐవీఎఫ్ వెళ్ళి టీసా అంటే సన్ ఇన్ లాకి కూడా నీడిల్ వేసి స్పర్మ్స్ తీసే పద్ధతి అటెంప్ట్ చేసి రాలేదు అంటేనే యూ షుడ్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఆ అటెంప్ట్ అయితే మీరు చేయడమే అడ్వైజబుల్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంతోషి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. అండి.
మేడం నాకు ఫస్ట్ పాప మేడం. పాప తర్వాత నాకు 4 అబార్షన్స్ అవుతున్నాయి మేడం. నాకు ఓకే లాస్ట్ అండి. 2 months బిఫోర్ నాకు అబార్షన్ అయింది మేడం నాకు. ఓకే అండి. అయితే నేను టెస్ట్ చేయించుకుంటే మేడం పీసీఓడి ఉంది అన్నారు. ఓకే. కానీ పీసీఓడి తర్వాత కూడా నాకు 6 weeks కన్ఫర్మ్ అయింది మేడం. ఆ తర్వాత అబార్షన్ అయ్యింది. ఓకే. అన్ని మిస్క్యారేజెస్ కూడా 3 months లోపలే అయ్యాయా అండి? అవును మేడం. ఓకే. మేనరికమా అండి ఇద్దరిది? లేదు మేడం. లేదా? ఏజ్ ఎంత ఉంటారు మీరు? నేను 30 మేడం. ప్రెసెంట్ 30. ఓకే అండి. ఇట్లా 2 or more మిస్క్యారేజెస్ అయిన వాళ్ళని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని మేము అంటామండి. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ 2 రకాలు ఉండొచ్చు, ప్రైమరీ, సెకండరీ. ఇప్పుడు ప్రైమరీ అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక ప్రెగ్నెన్సీ కరెక్ట్గా వెళ్ళి బేబీ డెలివరీ అవ్వడం అయి ఉండదు అనమాట, బ్యాక్ టు బ్యాక్ మిస్క్యారేజెసే అవుతుంటాయి. బట్ సెకండరీ మీలాంటి కేసులో అంటే ఒక ప్రెగ్నెన్సీ మంచిగా ఫార్వర్డ్ వెళ్ళి హెల్తీ బేబీ డెలివరీ కూడా అయింది, బట్ లాటర్ ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారనమాట. దాన్ని మనం సెకండరీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటాం. వీటికి కూడా రీజన్స్ అయితే సేమ్ ఉంటాయి, ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు. ఫామ్ అయిన పిండంలో జన్యుపరంగా ఏదన్నా ప్రాబ్లం ఉండడము, లేదా మీకు డయాబెటిస్, థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్, లేదా పీసీఓడి ఇష్యూస్, ఇవి కూడా అంటాం అనమాట. బట్ వీ కెనాట్ టెల్ ఖచ్చితంగా మీ పీసీఓడి వల్లనే ఇది అవుతుంది అని అట్లాంటివి అయితే ఉండదు. మ్యాక్సిమం కేసెస్లో ఫామ్ అయిన ఎంబ్రియోలో జెనెటికలీ ఏదో అబ్నార్మాలిటీ ఉండడం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మీ కేసులో మీరు ఫర్దర్గా ఇది అవాయిడ్ చేయాలి, ఏదో రకంగా యూ వాంట్ టు డూ సమ్ అటెంప్ట్ అయితే మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు 2 బేసిక్ టెస్ట్ చేయించండి. ఒకటి క్యారియోటైపింగ్, మీది హస్బెండ్ది ఇద్దరిది బ్లడ్ టెస్ట్ అనమాట, జెనెటికలీ నార్మల్ ఉన్నాయా లేదా క్రోమోజోమల్ సెటప్ అని చెప్పేసి. నవ్ సెకండ్ వచ్చేసి వాట్ యూ కెన్ డూ ఇస్ యాప్లా అని ఒక టెస్ట్ ఉంటుంది, ఫామ్ అయిన ప్లాసెంటా మాయలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా. ఇది కాకుండా మరి 4 మిస్క్యారేజెస్ అంటున్నారు కాబట్టి ఈసారి మీకు మిస్క్యారేజ్ అయినప్పుడు ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే క్లీనింగ్ ఏమైనా చేశారనుకోండి గర్భసంచిని, ఆ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేసి మీరు అనాలిసిస్కి పంపించవచ్చు. సైటోజెనెటిక్ అనాలిసిస్, ఫిష్ అని అట్లా చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి. అవి ఏం చేస్తాయి అంటే ఆ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్, ఆ ఫామ్ అయిన బేబీలో ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండేనా, అది ఉంటే ఏంటి, ఏ పర్టిక్యులర్ క్రోమోజోమ్ దగ్గర ఉంది అని చెప్పి చూస్తారు. అలా చూసినప్పుడు యూ కెన్ మ్యాప్ యువర్ ఫర్దర్ క్రోమోజోమ్. నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ యూ కెన్ ట్రై, ఇట్లా రిపీటెడ్గా అవుతుంటే ఐవీఎఫ్ లాంటి పద్ధతి వెళ్ళి ఎంబ్రియో ఫామ్ చేసుకొని ఆ ఎంబ్రియోని కూడా టెస్ట్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మాధురి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. నమస్తే మేడం, నా పేరు మాధురి, నేను కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. నా ఏజ్ వచ్చి 27, నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయిందండి. ఓకే. అయితే ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్, డేట్స్ రావట్లేదని హాస్పిటల్లో చూపిస్తే ఇలాగా పీసీఓడి ఉందని చెప్పారు. పీసీఓడి దానికి టాబ్లెట్స్ అనేది 3 months అలా 4 months అలా యూజ్ చేశాక తర్వాత ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ చేశారు. అంతా బాగానే ఉంది, ఆ టైంలో ఇలా ఉంటే బాగుంటది అని చెప్పారు. తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా డేట్స్ రెగ్యులర్ గా వస్తుందని చెప్పి ఇంకా ఇంట్లో బాగానే వస్తున్నాయి కదా తర్వాత వెళ్దాం అన్నారు. ఇంకా 3 months 4 months గ్యాప్ వచ్చాక మళ్ళీ డిలే అయిపోతున్నాయి పీరియడ్స్ అనేది. ఇప్పుడు మళ్ళీ చూపిస్తే ఇప్పుడు కొంచెం పీసీఓడి సైజ్ అనేది పెరిగింది, కన్ఫర్మ్ గా సిజేరియన్ చేయాలి అని చెప్తున్నారు. సిజేరియన్ కన్ఫర్మ్ గా చేయించుకోవాలా లేకపోతే మెడిసిన్స్ తోనే తగ్గిపోతుందా అనేది డౌట్ మేడం. ఓకే అండి, అర్థమైంది. ఇప్పుడు పీసీఓడి అన్నది హార్మోనల్ డిస్టర్బెన్స్కి ఏ పర్మనెంట్ క్యూర్ లేదండి. అది ఎవ్రీ డాక్టర్ విల్ టెల్. అది టాబ్లెట్ కావచ్చు, లేదా మీ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నట్టు ఆపరేషన్, సర్జరీ కావచ్చు, ఏది కూడా పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మీరు ఆ ఆపరేషన్ చేసుకున్నా కూడా చేసుకున్న తర్వాత దీన్ని యాక్చువల్గా దాన్ని లాపరోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. 2 ఓవరీస్లో మేము లేజర్ ఎనర్జీతో ఒక 4 to 5 holes డ్రిల్ చేసి బయటకు వచ్చేస్తామన్నమాట. అలా చేయడం ద్వారా ఏం చేస్తామంటే లోకల్గా మేల్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది పీసీఓడి వాళ్ళలో, ఆ ఆండ్రోజెనిక్ ఎన్వైర్న్మెంట్ తగ్గించడంతో ఫాలోయింగ్ ఫ్యూ సైకిల్స్ మీకు రెగ్యులరైజ్ అవ్వడం, ఎగ్స్ బాగా గ్రోత్ వచ్చి రిలీజ్ అవ్వడం జరుగుతాయి. కానీ ఇది కూడా పర్మనెంట్ ఆన్సర్ కాదు. ఒక మేబీ 5-6 months వరకు మీకు రెగ్యులర్గా రావచ్చు, మళ్ళీ కూడా దే మైట్ రివర్ట్ బ్యాక్ టు బికమింగ్ ఇర్రెగ్యులర్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ. మేము ఈ లాపోవేరియన్ డ్రిల్లింగ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే, ఒకటి సన్నగా ఉండి కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది,
నెక్స్ట్ LH అన్న హార్మోన్ మీకు 10 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ థర్డ్, మోర్ దెన్ 3 సైకిల్స్ మీరు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏవి వాడినా కూడా మీకు ఎగ్ గ్రోత్ రాలేదు, కంప్లీట్గా రెసిస్టెంట్ ఉంది ట్రీట్మెంట్కి అంటేనే వీ యూజువలీ ఆప్ట్ ఫర్ ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్. బికాజ్ ఈ సర్జరీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ టైం హార్మ్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే మేము లేజర్ ఎనర్జీ పెట్టినప్పుడు లేటరల్ స్ప్రెడ్ ఉంటుంది. లేటరల్ స్ప్రెడ్ వల్ల పక్కనే ఉన్న ఎగ్స్ కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని వీ కెనాట్ ర్యాండమ్లీ టేక్ దిస్ డెసిషన్ ఆఫ్ ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్. మీకు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్తో ఎగ్ గ్రోత్ వస్తుంది, రిలీజ్ అవుతుంది అంటే మాత్రం యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భాష గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మాకు మ్యారేజ్ 10 years అవుతుంది మేడం. ఓకే, 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యింది. ఓకే అండి. పాప 8 years పాప ఉంది మేడం. ఓకే, అప్పటి నుంచి మాకు పిల్లలు కలగడం లేదు. ఈ మధ్యనే డాక్టర్ చూపించుకుంటే IUI కూడా చేపించుకున్నాం మేడం. ఓకే, ఒకసారి నిలబడింది, 3 months తర్వాత బాబీ బాగలేదు అనేసి తీసేసినాం మేడం. ఓకే, ఇంకా మళ్ళీ 2 months చూపించినా కూడా ఛాన్స్ అయితే లేదు. ఓకే. మళ్ళీ ఇంకా IVF వెళ్ళాలన్నారు డాక్టర్ గారు. మీ వైఫ్ వయసు ఎంత అండి ఇప్పుడు? 30+ మేడం. 30 30+. ప్లస్. ఓకే అండి. ఓకే అండి. నెక్స్ట్ మీ కణాల నంబర్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి అన్నారా అండి? మాకు కూడా చెక్ చేసినారు మేడం, అంతా బాగానే బాగానే ఉంది. ఈ మిస్క్యారేజ్ ఎప్పుడు అయిందండి? IUIలో వచ్చిపోయింది అన్నారు కదా? అవును మేడం. అంటే 6 months ఉంది మేడం. 6 months అవుతుందా అండి? అవును. ఓకే. మీకు ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు అంటున్నారు. అండ్ ఏజ్ వైజ్ కూడా హరీ అవ్వాలని అయితే నేనేమనను, బట్ మీ డాక్టర్కే బెస్ట్ తెలుస్తుందండి. ఎందుకంటే మీ వైఫ్ స్కాన్స్ చేసుకుంటూ ఉంటారు, అండాశయాల్లో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తనకు ఐడియా ఉంటుందన్నమాట. రీజన్ మేము యూజువల్గా 2-3 cycles దాకా కూడా IUIs ట్రై చేయొచ్చు, అవి ఫెయిల్ అయితే అప్పుడు IVFకి వెళ్ళాలని చెప్తాం. కానీ స్టాండర్డ్గా అందరికీ 3 చేస్తాం IUI తర్వాత IVF తీసుకెళ్తామని లేదు. సమ్టైమ్స్ నేను డైరెక్ట్గా ఒక కపుల్కి IUIs ఏం లేకున్నా డైరెక్ట్ IVF చెప్పచ్చు, లేదా మీలాగా 1 cycle IUI తర్వాత కూడా IVF అనొచ్చు. అట్లా డిఫరెన్సెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ఈచ్ కేస్. ఇప్పుడు మీ కేసులో మేబీ మీ డాక్టర్కి మీ వైఫ్ ఎగ్ నంబర్స్ ఏమైనా తగ్గిపోతున్నాయని ఏమైనా అనిపించిందేమో, సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది, మేబీ షీ గేవ్ యూ దట్ ఆప్షన్ ఆఫ్ IVF. మీరు రిజర్వ్ బాగుంది, AMH 2 కంటే ఎక్కువ ఉంది, ప్రతిసారి ఫాలికల్ కౌంట్స్ 2 sides ఓవరీస్లో ఈచ్ సైడ్ ఓవరీలో కనీసం 4 to 5 కనపడుతున్నాయి అంటే మేబీ యూ కెన్ ట్రై 1 more cycle ఆఫ్ IUI. కానీ లేదు రిజర్వ్ తగ్గిపోతుంది, అట్లా ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది, అట్లా ఏమన్నా కన్సర్న్ ఉంది, ఫస్ట్ కిడ్కి నెక్స్ట్ కిడ్కి గ్యాప్ ఎక్కువ వస్తుంది, ఇది కూడా చాలామంది యాంగ్షియస్ ఉంటారు కపుల్స్, అలా ఏమన్నా ఉందంటే IVFకి వెళ్ళొచ్చండి. ఎందుకంటే IVFలో ఎటువంటి హెల్త్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం, కాంప్లికేషన్స్ ఇవన్నీ అయితే ఏం లేవు, చాలా సింప్లిఫైడ్గా ఉంది ట్రీట్మెంట్. సో టైమ్, మనీ ఈ రెండే ఇన్వెస్ట్ అవుతాయి అనమాట IVFలో. మీకు ఓకే అనుకుంటే ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకొని యూ కెన్ గో అహెడ్ ఫర్ ఇట్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కిరణ్ కుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఈవినింగ్ మేడం, నాకు కిరణ్ కుమార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. హలో అండి. అది మా మిసెస్ అన్ని టెస్ట్లు చేయించింది మేడం. తర్వాత ఒకటి ఏంటో ప్రాబ్లం, ఫైబ్రాయిడ్స్ 4-5 ఉన్నాయి అని వచ్చింది రిపోర్ట్ లో. ఓకే. అవి చిన్న సైజులే ఉన్నాయి అన్నది. తర్వాత పెయిన్ అనేది మాకు చాలా ఎక్కువ ఉంటుంది, పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి. ఓకే. ఆ పెయిన్ చాలా ఉంటుంది. దానికి టాబ్లెట్స్ ఉన్నాయా, ఏమైనా తగ్గుతుందా ఫైబ్రాయిడ్స్? ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉందా అండి? లేదు మేడం, ప్రెగ్నెన్సీ ఉండదు, ఆపరేషన్ చేసేసుకున్నా, ట్యూబెక్టమీ. 46 years. ఓకే, షీస్ 46. ఓకే అండి. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ సింగిల్ ఫైబ్రాయిడ్ ఉండొచ్చు లేదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. మేము మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అని ఎప్పుడు డినోట్ చేస్తామంటే 3 or more than 3 ఉన్నప్పుడు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటామండి. సర్జరీ అవసరము అన్నదానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఒకటి ఫైబ్రాయిడ్స్ నంబర్స్ మీరు అన్నట్టు మల్టిపుల్ ఉండడం, లేదా నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ మోర్ దెన్ 3 centimeters ఉండడం, అట్లా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద క్రైటీరియా ఇస్ సిమ్టోమాటిక్ ఫైబ్రాయిడ్. సిమ్టోమాటిక్ అంటే ప్రతి ఒక్కరికి ఈ సైజ్ ఫైబ్రాయిడ్ ఉంటే ఇంత సిమ్టమ్స్ ఉంటాయి, ఇంత పెయిన్ ఉంటుంది, ఇంతకంటే పెద్ద ఫైబ్రాయిడ్ ఉంటే ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుందని చెప్పలేం. కొంతమందికి చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నా చాలా సిమ్టమ్స్, పెయిన్ ఎక్కువ ఉండడము, బ్లీడింగ్ చాలా అవ్వడము, అండ్ ఫ్యూ పీపుల్ ఎంతో పెద్ద ఫైబ్రాయిడ్ పెట్టుకొని కూడా వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ మేనిఫెస్ట్ చేయరు, ఏదో ఇన్సిడెంటల్గా వేరే ప్రాబ్లంకి ఏదో స్కాన్ చేసుకుంటే బయటపడుతుంటుంది. ఇప్పుడు మీ వైఫ్ కేసులో షీ హ్యాస్ ప్రాబ్లం, అది ఫైబ్రాయిడ్ వల్లనేనా లేదా దెర్ కెన్ బి సమ్ అదర్ హార్మోనల్ డిఫరెన్స్ ఆల్సో విచ్ మైట్ బి ప్లేయింగ్. ఎందుకంటే 46 years దగ్గర వేరే ఇష్యూస్ కూడా క్రాపప్ అవుతుంటాయి. తనకు ఎన్ని సిమ్టమ్స్ అంటే ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది, అనీమిక్ అయిపోతున్నారు, అసలు డైలీ లైఫ్ క్యారీ ఆన్ చేయలేకున్నారు ఆ ఫ్యూ డేస్ ఆఫ్ పీరియడ్ టైం, ఇలా ప్రాబ్లం ఉందంటే ఒకటి హిస్టరెక్టమీ,
కంప్లీట్ యూట్రస్ రిమూవల్కి వెళ్ళొచ్చు. లేదు మీకు సర్జరీ వెళ్ళాలని ఇష్టం లేదు అంటే మాత్రం మెనోపాస్కి వెయిట్ చేయడం, మేబీ అనదర్ 4-5 ఇయర్స్లో తన పీరియడ్స్ కంప్లీట్గా స్టాప్ అయిపోవచ్చు. కాబట్టి అంతవరకు సిమ్టోమాటిక్గా తనకి ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ కనిపించాలంటే ఒకటి లెవెనార్జెస్ట్రాల్ ఐయుడి ఇంట్రా యూట్రైన్ డివైస్ అని ఉంటుంది. అది తన యూట్రస్లో పెట్టించుకోగలిగితే ఒక 1 మంత్లో అట్లా సిమ్టమ్స్ సబ్సైడ్ అయ్యి చిన్నగా ఒక 3-4 మంత్స్లో కంప్లీట్గా తన పీరియడ్స్ స్టాప్ చేస్తుంది. అమెనోరియా టెంపరీగా ఫర్ 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు లోపల. తర్వాత నిదానంగా 5 ఇయర్స్ తర్వాత లైఫ్ టైం తర్వాత అది తీసేసినా అప్పటికి మీ వైఫ్ మెనోపాజ్ అటైన్ అయ్యి ఉంటారు కాబట్టి సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఐయుడి పెట్టుకొని కూడా తనకు ఎటువంటి డిఫరెన్స్ తెలియట్లేదంటే మాత్రం ఆపరేషన్ హిస్టరెక్టమీ అవసరం పడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.